Welcome back, students. Coming to the C part of the fifth question in chapter 1. ఇది exercise 3లోనిది. సో ఇక్కడ suitable ప్రాపర్టీస్ని యూస్ చేసి చేయమన్నారు కదా. సో 15 ఇంటూ -25 ఇంటూ -4 ఇంటూ -10 వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 4 ఇంటీజర్స్ ఇచ్చారు అండ్ ఇన్ ద మిడిల్ అన్నీ మల్టిప్లై చేయమని చెప్తున్నారు. సో మనకి ఏ ప్రాపర్టీ ఉంది అలా అన్నిటినీ మల్టిప్లై చేసే ప్రాపర్టీ అని అంటే వి నో దట్ అసోసియేటివ్ ప్రాపర్టీ, రైట్? వాట్ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ? వి నో దట్ అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. సో ఇక్కడ మనకు 3 టర్మ్స్ ఉన్నాయి, ఏబిసి టర్మ్స్ ఉంటాయి, కానీ వాళ్ళు ఇక్కడ 4 ఇంటీజర్స్ ఇచ్చారు. సో వీటిలో 2 ఇంటీజర్స్ని కలిపేసి మనము ఒక టర్మ్ కింద కన్వర్ట్ చేసుకుందాం. సో దట్ ఈ ప్రాపర్టీలోకి మనము ఈజీగా కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో 15 ఇంటూ 25 ఇంటూ 4 చేసేసి దీన్ని మనము బీలాగా కన్వర్ట్ చేసేసుకుందాం. సో ఫస్ట్ క్లబ్ చేసేద్దాము. సో దీన్ని మనం బి పార్ట్ అనుకుందాము. నెక్స్ట్ ఏ నెంబర్ ఉంది? -10 ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకిది ఏ ఇంటూ బి, ఇది మనకు టోటల్గా బి అనుకుందాము. సో ఇది ఈ సి. సో ఏ ఇంటూ బి ఇంటూ సి టర్మ్స్లోకి మనం దీన్ని మొత్తం మార్చేసుకున్నాము. సో ఇది ఏ ప్రాపర్టీ అని అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. 25 into 4 becomes 100, right? 25 4s are 100. So minus into minus becomes plus into -10. Okay, so 15 into 100 into 10 becomes 1000. So plus into minus minus. Okay, so 15 into 1000 becomes 15,000. Plus into minus becomes minus. సో ఈ రెండు ఎల్హెచ్ఎస్లో చేసినా మనకు ఆర్హెచ్ఎస్లో చేసినా ఎలా చేసినా సరే మనకు ఆన్సర్ అనేది సేమ్ వస్తుందండి, -15,000 వస్తుంది. సో ఎలా చేసినా ఒకటే, కాకపోతే మనము 4 ఇచ్చినప్పుడు మాత్రం 2 నెంబర్స్ని కలిపి ఒక టర్మ్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడే మనము ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసుకునే వీలు ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది డి పార్ట్ ఆఫ్ ది సేమ్ క్వశ్చన్. ఇక్కడ కూడా మనకు 2 నెంబర్స్ ఇచ్చారు, జస్ట్ ఇంటూ సింబల్ ఇచ్చారు. సో ఇది మనం గనక చూసుకుంటే క్యూమిటేటివ్ యాజ్ వి నో దట్ క్యూమిటేటివ్ ప్రాపర్టీ ఈజ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. ఎలా చేసినా సరే వి గెట్ ది ఆన్సర్ ఈక్వల్. సో 41 ఇంటూ 102. సో 41 ఇంటూ 102 చేస్తే వి గెట్ 4 2s 8. ఓకే, సో 4182. So 4182 is the answer. Minus into plus becomes minus. So cumulative ప్రాపర్టీలో చేయొచ్చు అండ్ ఇంకొక ప్రాపర్టీలో కూడా చేయొచ్చు. అదేంటి అని అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో మనం ఏం చూస్తాము? ఏ ఇంటూ b plus c, right? So a into b plus a into c చూస్తాము. ఓకే, సో ఇలాగ కూడా మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో కూడా దీన్ని కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. అదే ఎలాగని అంటే విల్ సీ దట్. ఓకే, దీన్ని మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని అంటాము. సో క్యూమిటేటివ్లో కూడా చేయొచ్చు, డిస్ట్రిబ్యూటివ్లో కూడా చేయొచ్చు. సో కమింగ్ టు ది డిస్ట్రిబ్యూటివ్లో ఎలా చేస్తాం? ఇక్కడ 2 టర్మ్స్ మాత్రమే ఉన్నాయి కదా అని మనకు డౌట్ వస్తుంది. సో మనము ఇక్కడ బి ప్లస్ సి ఉంది కదా, సో ఇక్కడ మనం 2 టర్మ్స్ని యాడ్ చేయాలి. సో మనము ఇక్కడ 102 ఉంది, ఒక టర్మ్ ఉంది. సో ఏ 2 నెంబర్స్ని మనం యాడ్ చేస్తే 102 వస్తుంది. సో వి నో దట్ 100 + 2 becomes 102, రైట్? సో వాళ్ళు ఇచ్చిన నెంబర్ని మనము స్ప్లిట్ చేస్తున్నాం అంతే. సో బి ప్లస్ సి ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం అంటే ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వి గెట్ ద ఆన్సర్ ఇస్ 102. సో దీనిలోకి మనం కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఎలాగుంది అని అంటే ఇది ఏ అనుకుంటే ఇది బి, ఇది సి.
సో ఏ ఇంటూ బి ప్లస్ సి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఫామ్లో ఉంది, రైట్. సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. దీన్ని మనం స్ప్లిట్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఏ ఇంటూ బీకి ప్లస్ ఏ ఇంటూ సికి. సో ఏ ఇంటూ బి ఒకసారి చేద్దాం. సో -41 ఇంటూ 100 ప్లస్ ఏ ఇంటూ సి -41 ఇంటూ 2. దీన్ని మనం ఇక్కడ స్ప్లిట్ చేసేసాము. సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. 41 ఇంటూ 100 బికమ్స్ 41 hundreds, మైనస్ ఇంటూ ప్లస్ బికమ్స్ మైనస్. ఓకే, ఇది ఒక టర్మ్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ 41 2s are 2 1s 2, 4 2 8 so 82. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ బికమ్స్ మైనస్. ఓకే, ఇక్కడ మనము రెండు నెంబర్స్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో -4100 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 82. సో రెండు నెంబర్స్కి సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 4100 82 బికమ్స్ 4182. రెండింటిని యాడిషన్ చేస్తే సో 4182 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ మనం తీసుకోవాల్సిన సింబల్ ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్కి ఉందో. సో -4182 ఇస్ ది ఆన్సర్ ఫర్ దిస్. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలోకి మనం కన్వర్ట్ చేసుకొని చేసిన దాని ఆన్సర్ ఇది. సో క్యూమిటేటివ్ చేసిన ఆన్సర్ సేమ్ వస్తుంది. సో డిస్ట్రిబ్యూటివ్ చేస్తే కూడా వి గెట్ ద ఆన్సర్. బట్ మనం ఈజీగా ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో అయిపోతూ చేస్తే వి గెట్ ద కరెక్ట్ ఆన్సర్స్. సో దిస్ ఈస్ ద ఆన్సర్.